హాయ్ గైస్, వెల్కమ్ టు టీ డ్రామా ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోపోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు మెయిన్ లీడ్ అనే హీరోయిన్ అనేది చూపిస్తారు. హీరోయిన్ పేరు వచ్చేసి లులై ఉంటుంది. అప్పుడు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో నువ్వు ఎందుకు హీరోయిన్ని లవ్ చేస్తున్నావని అంటే, నేను తనని అసలు లవ్ చేయట్లేదు, తన ద్వారా మా అమ్మ చనిపోయింది, అలాగే మా నాన్న వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నాడు, అది రివెంజ్ తీర్చుకోవడానికి, అలా తనని పెయిన్ ఎలా ఉందో అలా చేయడానికి నన్ను యాక్టింగ్ చేస్తున్నానంటే చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో. అప్పుడు హీరోయిన్ ఏమో అవన్నీ కూడా ఇన్ని ఉంటుంది కాబట్టి అవి గుర్తు తెచ్చుకొని హీరోయిన్కి ఏమో కొంచెం కోపంగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతోటిగా నేను అబ్రాడ్కి వెళ్ళాలమ్మా అని అయితే చెప్పేస్తుంటుంది హీరోయిన్ ఏమో. అలా చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉండి ఎందుకు ఇలా చేస్తున్నావు, వద్దు మాతోనే ఉండు, అలాగే నీకు ఇక్కడే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పినా కానీ అప్పుడు తను అనేది వినదు. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ హీరోయిన్ వాళ్ళ నాన్న ఉండి నీ బాయ్ ఫ్రెండ్తో నీకు బ్రేకప్ అయింది అనేసరికి అవును బ్రేకప్ అయిందని చెప్పేస్తుంది హీరోయిన్ ఏమో. సరే అయితే చాలా మంచి పని చేసావైతే చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనేది వచ్చేసాడు. తన పేరు వచ్చేసి డయానా అయి ఉంటుంది. తన అన్నమాట తను చాలా లవ్ చేస్తూ ఉంటాడు కదా, అలా రావడంతో వాళ్ళనేది లంచ్ చేద్దామని హీరోయిన్ వాళ్ళ అమ్మ అనేది పిలుచుకొని వెళ్తుంది. అలాగే తింటూ ఉండే అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉండి సరే అయితే హీరోయిన్ కూడా అబ్రాడ్కి వెళ్తుంది కదా అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది సగం మధ్యలో ఆపేసి పక్కకు అనేది పిలుచుకొని వెళ్ళిపోతుంది. పిలుచుకొని వెళ్ళిన చెప్పిన పని లేదమ్మా, ఎందుకు అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నువ్వు ఇన్ని వదిలేయి పెట్టు అని అయితే చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో. హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని వదిలిపెట్టేస్తుంది. తర్వాత హీరోయిన్ తన రూమ్ లో కానీ వెళ్ళిపోయేసరికి అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ అయిన వాళ్ళ బ్రదర్ అనేది వచ్చేసాడు. వాళ్ళ బ్రదర్ వచ్చేసిన తనకు అనేది అప్పుడు ఫోన్ రావడంతో నువ్వు ఎందుకు వికాస్ అప్డేట్ చేసావని అడిగేసరికి అది నేను విశాఖ అప్డేట్ చేయట్లేదు, అది కేవలం ప్రాంక్ కాల్ మాత్రమే హీరోయిన్ అయితే చెప్పేస్తుంది. అప్పుడు హీరోయిన్ లవర్ అయిన బ్రదర్ ఏమో నమ్మేస్తాడు. అలా నెక్స్ట్ డేనే హీరోయిన్ లేవక ముందే తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి తన లవ్ చేసే అమ్మాయి అనేది వచ్చేస్తుంది. తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. అలా తనని చూసిన వెంటనే హీరోయిన్ నుండి నువ్వు ఎందుకు వచ్చావంటే ఆల్రెడీ నాకు మీ బ్రదర్కి ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి పెళ్ళి ఫిక్స్ చేసుకోవడానికి అలాగే కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వచ్చామైతే చెప్తుంటుంది. అది విన్న హీరోయిన్ కోపంగా తనది టీ తీసుకో కానీ తన ఆర్లేడీ ఒక ప్లాన్ అనేది చేసుకుంటుంది. అక్కడ నుంచి 10 డ్రెస్సెస్లో వెళ్ళిపోతానని తనకు తానే చెప్పుకొని ఏమి పట్టించుకోకుండా సరే అని వాళ్ళ బ్రదర్కి అనేది చెప్పేసి అక్కడ నుంచి అనేది బయటకు వచ్చేస్తుంది. వాళ్ళ బ్రదర్ ఏమో కొంచెం కోపంగా ఫీల్ అవుతాడు. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ వైఫ్ అయిన షన్ ఏమో సరే అయితే మనం బయటికి వెళ్దాం రా అయితే హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. అలా లోపలికి వెళ్ళినాక కార్లో కూర్చుంటూ పాసెంజర్ సీట్లోనే షెన్ కూడా కూర్చుంటుంది. అలా తన బ్రదర్ కనిపించే విధంగా కూర్చొని హీరోయిన్ తోటి చాలా దగ్గర ఉన్న అసలు మీ బ్రదర్ లవ్ చేయట్లేదా, కేవలం నేను వాడుకుంటున్నాడా, కావాలంటే చూడు అని తనని అనేది ఒక టైం స్టార్ట్ చేస్తుంది. అలా స్టార్ట్ చేసిన వెంటనే తను అనేది నాకు హెల్త్ బాగోలేదు చెప్పే విధంగా ఫోన్ చేసి వాళ్ళ మదర్కి హెల్త్ బాగోలేదని చెప్పు అని ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్కి అనేది మధ్యలోనే డ్రాప్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలాగే చెన్ కూడా మా అమ్మకి బాగోలేదు, మా ఇద్దరం వెంటనే వెళ్ళిపోదాం అనేసరికి వాళ్ళ బ్రదర్ కారు ఆపేశాడు. అలా చెన్ నుండి నువ్వు ఇక్కడ నుంచి దిగి నడుచుకొని వెళ్ళిపోని ఆ కాలేజీకి అనేది చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అనేది ఒప్పుకుంటుంది. అలా చెన్ గొడుగు ఇవ్వడంతో తను అనేది తీసుకొని దిగుతుంది. ఆ నెక్స్ట్ డేనే హీరోయిన్కి అనేది జలుపు అనేది చేస్తుంటుంది. అలా తనది చాలా ఏడుస్తూ తన బెడ్ దగ్గరికి అనేది వెళ్ళి ఏడ్చుకుంటూ అలాగే తన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని పడుకుంటుంది. అప్పుడే అక్కడికి మళ్ళీ వాళ్ళ బ్రదర్ అనేది వచ్చేసాడు. వాళ్ళ బ్రదర్ వచ్చి నీకు ఫీవర్ వచ్చింది కదా, ఇదిగో మెడిసిన్ తీసుకో, తనకు మెడిసిన్ ఇస్తూ ఉంటే అలాగే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు సారీ అయితే చెప్తాడు. కానీ హీరోయిన్ కూడా అవేం పట్టించుకోకుండా సరే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నాకు ఫీవర్ వచ్చిందని చెప్పడంతో సరే అని తన అనేది కొంచెం సేఫ్గా హక్ చేసుకొని అలాగే తనతో కోసేపు ఉండి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంటాడు. కానీ తన ఫోన్ అనేది మర్చిపోయి ఉంటాడు. అలా తన ఫోన్ చూసిన వెంటనే హీరోయిన్ అనేది ఇదంతా కేవలం నా పైన రివెంజ్ తీసుకోవడానికి, అలాగే మా అమ్మ కోసం ఇలా చేసావనే మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చేయడం చూసిన అవన్నీ కూడా వెంటనే హీరోయిన్ అనేది కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ బ్రదర్ ఫోన్ మర్చిపోయి ఫోన్ తీసుకోవడానికి వస్తే హీరోయిన్ తన ఫోన్ చూడటానికి తోటి వస్తాడు. అప్పుడే ఆ అబ్బాయినేమో హీరోయిన్ అనేది తిడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో నీ ఫోన్ తీసుకున్నందుకు సారీ అయితే చెప్పేస్తుంది. అలా తను కూడా వాళ్ళ బ్రదర్ కూల్ అయ్యి సరే అయితే నువ్వు పడుకో అవి తన ఎనర్జీ బుజ్జిగా అంటూ ఉంటాడు. అలాగే తనని ఏడుస్తూ ఉంటే నువ్వు అసలు ఏడవద్దు, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టే ఉండిపోనైతే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కొద్ది రోజులే నేను ఇక్కడే నుంచి వెళ్ళిపోతాను తనకు తానే అనేది మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా నెక్స్ట్ డేనే తను వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ తను అనేది ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి నువ్వు కొన్ని ఫొటోస్ తీయాలి ఒక మ్యారేజ్ అనేసరికి అప్పుడు హీరోయిన్ కూడా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. అలా ఒప్పేసుకొని అక్కడ
వెన్యూ దగ్గరికి వెళ్తే అక్కడ షన్ అలాగే బ్రదర్ అనేది ఉంటారు. అలా వాళ్ళ బ్రదర్ని అలాగే షన్ ఎంగేజ్మెంట్ చూసుకోవడం చూసి హీరోయిన్ అనేది అవుతుంది, షాక్ అయిపోతుంటుంది. షన్ నుండి నువ్వు ఫోటోగ్రాఫరా అంటే మాకు తెలియదు, మేము వేరే వాళ్ళని పంపించేసారేమో అనుకున్నాము అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఫొటోస్ చాలా బాగా తీయాలి, తీసినా కానీ తనతో టీవీ బాగాలేదు, అలా తీయి ఇలా తీయి అయితే చెప్పేస్తూ ఉంటారు హీరోయిన్కి అనేసి. అప్పుడు హీరోయిన్కి అనేసి చాలా లెగ్ పెయిన్స్ అనేది వచ్చేస్తుంటుంది. అప్పుడు తన బ్రదర్ ఏమో కావాలని షన్ అనేది పిలుచుకొని నీకు చాలా పెయిన్ వస్తుంది కదా, నేను నిన్ను మసాజ్ చేశానులే తనకు అనేది పెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో పట్టించుకోకుండా తన అనేది మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. షన్ని అలా షన్ కూడా కావాలని హీరోయిన్ ఎదురుగా వాళ్ళ బ్రదర్కి డ్రింక్ ఇస్తూ వాళ్ళందరూ కూడా తాగే విధంగా చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అనేది చాలా బాధపడుతుంది. వాళ్ళ బ్రదర్ అవేం పట్టించుకోకుండా అప్పుడే కావాలని ఇంటికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, తనతో పాటు ఉండు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను తనతో బ్రేకప్ చేశానైతే చెప్తూ ఉంటాడు వాళ్ళ బ్రదర్ ఏమో. హీరోయిన్ ఏమో ఏడ్చుకుంటూ ఉండడంతో తనని ఎత్తుకొని పడుకోబెడతాడు. అలా పడుకోబెట్టిన తన దగ్గరికి వెళ్తూ ఉంటే హీరోయిన్ నుండి వెళ్ళిపోండి, నాకు కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఫోటోషూట్ ఉండడంతో అలా ఫొటోస్ తీయడానికి వెళ్ళిపోయిన హీరోయిన్ ఏమో వాళ్ళ కిస్ చేసుకునే ఫొటోస్ కూడా చాలా బాగా తీయని షన్ కావాలని చెప్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరైనైతే ఫొటోస్ తీసి అక్కడి నుంచైనా వెళ్ళిపోదామని పోతుంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ నాన్న కూడా ఇద్దరు వచ్చేస్తారు. వాళ్ళని చూసిన హీరోయిన్ ఏమో వాళ్ళ ఉమ్మడి కుటుంబం బ్రదర్ ఎంగేజ్మెంట్ కదా అక్కడ ఉందని చెప్తుంది. అదంతా కంప్లీట్ అయిపోయేసరికి నైట్ హీరోయిన్ ఫ్రెష్ అయి వస్తుంది. మళ్ళీ అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ అనేది వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఏమో కిస్ అనేది చేశాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఏడుచుకుంటూ కానీ వాళ్ళ బ్రదర్ అనేది పట్టించుకోడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ తినడానికి వస్తే అక్కడికి షన్ వచ్చినట్టుంది. వచ్చి అక్కడి నుంచి ఎందుకు వచ్చావని హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అడిగితే మనకు మ్యారేజ్ కొన్ని ఫొటోస్ అలాగే మన డ్రెస్సెస్ తీసుకోవాలి కదా, అందుకే నిన్ను పిలుచుకోవడానికి వచ్చానైతే చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ వైపు చూస్తూ ఉంటే షన్కు అనేది చాలా కోపం వస్తుంటుంది. అలాగే హీరోయిన్కి వెళ్ళి తిరిగి నువ్వు కొన్ని ఫొటోస్ బాగా తీసావా కాబట్టి మా మ్యారేజ్కి కూడా నువ్వే ఫొటోస్ తీయగలవు అనేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పేసుకుంటుంది. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ అవన్నీ కూడా హీరోయిన్ పక్కకు పిలుచుకొని నేను తనని అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పినా కానీ హీరోయిన్ అనేది అవేం పట్టించుకోవట్లేదు. అలా హీరోయిన్ ఏమో వాళ్ళ ఫాదర్ని ఆఫీస్కి అనేది వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ బ్రదర్కి అనేది ఫోన్ రావడంతో నువ్వు హీరోయిన్తో పాటు వెళ్ళని షన్కి అనేది చెప్పేశాడు. షన్ కూడా ఇదే దొరికింది అవకాశం అని హీరోయిన్తో పాటు వెళ్తూ పోతూ ఉంటుంది. వాళ్ళ హీరోయిన్కి ఏమో కావాలని తన కింద పడేసి వాళ్ళ ఫాదర్ కూడా మొత్తం కింద పడేస్తుంది. కోపం వచ్చినా కూడా హీరోయిన్ షన్ అనేది కొడుతుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి షన్ హీరోయిన్తో అక్కడ నుంచి దొబ్బి నువ్వు షన్కి ఎందుకు కొట్టావని చెప్పినా తమ ఫాదర్ అలా చేస్తుంది. చూడడానికి చూపించేసరికి ఫస్ట్ వాళ్ళ బ్రదర్ కూడా కోపడతాడు. కానీ షన్ ఏమో నాకు పెయిన్గా ఉందని చెప్పడంతో వాళ్ళ బ్రదర్ అయినా తను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అలా వెంటనే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినా కానీ తను అనేది లిఫ్ట్ చేయట్లేదు. అలా డోర్ కూడా లాక్ చేసుకొని లాగానే బ్లాక్ లిస్ట్లోనే పెట్టి తన అనేది పడుకోవడానికి అనేది వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ బ్రదర్ ఎంతో డోర్ కొట్టినా కూడా పలకపోవడంతో వచ్చి స్పేర్ కీస్ తోటి అనేది లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చిన తనతో పాటే అనేది పడుకోవడానికి వచ్చేస్తాడు. కానీ హీరోయిన్ పడుకున్నా కానీ తన నేనేం పట్టించుకోదు. అలా నెక్స్ట్ డేనే నేను తనను వెళ్ళిపోవడంతో తన ఏటీఎం కార్డ్ అలాగే ఒక లెటర్ రాసి తన అనేది అక్కడి నుంచి అనేది వచ్చేస్తుంటుంది. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ రియలైజ్ అయ్యి తనకు క్షమాపణ చెప్పాలని తన రూమ్లోకనే వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న లెటర్ని చూసి తను అనేది చాలా ఏడుస్తాడు. అలాగే నేను ఎప్పుడు కూడా నిన్ను మీట్ అవ్వను, అలాగే నీ గురించి మొత్తం కూడా తెలిసిపోయింది అని చెప్పడంతో వాళ్ళ బ్రదర్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. అలా నేను నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టుకోను, నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే పాటు వస్తానని తన గురించి అనేది మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ ఏమో ఏడుస్తూ నేను ఇన్ని రోజులు లవ్ చేసింది కూడా వేస్ట్ అని తనను తానే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ మొత్తం రోడ్డు మొత్తం కూడా వెతుక్కుంటూ అలాగే హీరోయిన్ ఎక్కడుందా చూసారని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా చెప్పరు. అలా హీరోయిన్ అనేది అబ్రాడ్కి వెళ్తాను, అక్కడ మన హీరో అయిన షాంగ్ అనేది మీట్ చేశారు. అప్పుడే షాంగ్ ఉండి చెప్తాడు, సరే అయితే మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది నా పాటలకు వెళ్దాం రా అయితే హీరోయిన్ అనేది పిలుచుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న డ్రెస్సెస్ని చూసి హీరో ఉండి చెప్తాడు, నీకు ఏవి సూట్ అవుతావో తెలియదు, అందుకే ఇవన్నీ సంబంధించిన నీ డ్రెస్సెస్ తెప్పించాను అని అయితే చెప్తాడు. అనేసరికి హీరోయిన్కి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అలాగే తెచ్చినందుకు థ్యాంక్స్ అని హీరోయిన్ కూడా చెప్తుంటుంది. అలా హీరోకి కూడా సరే అయితే ఫ్రెష్ అప్ అయ్యి రా మనం మాట్లాడుకుందాం అయితే పంపించేస్తాడు. కానీ హీరోయిన్కి అనేది ఒక ఫోన్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఫోన్ చేస్తుంటాడు. అప్పుడే హీరో వచ్చి సరే అయితే నువ్వు ఇదే రూమ్లో పడుకో, నేను వేరే రూమ్లో పడుకుంటానని చెప్పేసరికి బై అయితే చెప్పేస్తుంటుంది హీరోయిన్ ఏమో.
అప్పుడే హీరోయిన్కి అనేది వాటర్ అనేది ఇచ్చేస్తాడు. హీరోయిన్ నుండి మా అమ్మ నాన్నకి చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు ఇది సీక్రెట్, మేము ఇవన్నీ ఇన్ని రోజులు చెప్పలేదు. హీరో కూడా సరే అని అంటాడు. అలాగే నేను నీకు హెల్ప్ చేశాను మీ బ్రదర్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి అనేసరికి అప్పుడే హీరోయిన్కి అనేది ఒక ఫోన్ వచ్చేస్తుంది. అలా వాళ్ళ బ్రదర్ ఏమో బయట నుంచి రెడ్ బుక్ పెట్టుకొని నీకోసం వచ్చిన డోర్ తెరుస్తున్నాను, కానీ హీరోయిన్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో పైనుంచి అనేది చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి నీకు హెల్ప్ చేశాను కదా అని చెప్తాడు. అది కాదు అని తన దగ్గరగానే హగ్ చేసుకొని కిస్ చేసి విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే చూసిన వాళ్ళ హీరో బ్రదర్కి ఏమో కోపం వచ్చి ఆ ఫ్లవర్ బుక్ అనేది పడేస్తాడు. మరోవైపు ఏమో షన్ కూడా అదే స్కేమ్లోనే హీరోయిన్ దగ్గరికి వచ్చి మీరు ఇలానే చేస్తే నేను మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తాను అనేసరికి హీరోయిన్కి కోపం వచ్చి చేయొద్దు అని అయితే చెప్తూ ఉంటుంది. పట్టించుకోకుండా ఉంటే హీరోయిన్ అనేది ఫోన్ లాక్కుంటుంది. అలా హీరోయిన్ కింద పడేసిన వెంటనే అక్కడికి హీరో వచ్చి తను అనేది పట్టేసుకుంటాడు. అదంతా చూసిన వాళ్ళ బ్రదర్ ఏమో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో ఇంటికి పిలుచుకొని వచ్చి వెంటనే హీరో ఉండి తను అనేది కొంచెం హ్యాపీగా మూడ్ చేయాలని కొన్ని జోక్స్ వేస్తూ ఉంటాడు. హీరోయిన్ తన మనసులో అనుకుంటాడు తను అనేది చాలా బాగా చూసుకుంటాడు, అలాగే తనను చాలా లైక్ చేస్తాడని అయితే అనుకుంటూ ఉంటుంది హీరోయిన్ అనేసి. అలా తనకు అనేది దెబ్బ తలగడంతో ట్రీట్మెంట్ అంటిస్తూ హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి అనేది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరకు కూడా మీ బ్రదర్ వచ్చాడు, అలాగే మీ బ్రదర్కి కూడా ఈరోజు బర్త్డే కాదని చెప్పడంతో హీరోయిన్ అనేది తనకు తాను అర్థం చేసుకుంటుంది. అలా వెంటనే వాళ్ళ బ్రదర్ ఉండి హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి ఈరోజు నా బర్త్డే, నాకు గిఫ్ట్ లేదని చెప్పేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ అనేది చూస్ చేస్తుంది. అలా హీరోయిన్ నుండి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో లూలు అని పిలుస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో వెంటనే డోర్ అనేది వేసేస్తాడు. అలా హీరో ఉండి నువ్వు చేసింది కరెక్ట్, అసలు ఏం పట్టించుకోవద్దు హీరోయిన్ కన్నా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని తన స్టడీస్ కోసం నేను మళ్ళీ హాస్టల్లో జాయిన్ అవుతానని చెప్తుంది. హీరో కూడా సరైన ఇష్టమైతే చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ డైరెక్ట్గానే హీరోయిన్ అనేది అడుగుతుంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అనేసరికి హీరో కూడా ఏం చెప్పలేక కొంచెం ఇబ్బందిగా పడుతూ ఉంటాడు. అలా నెక్స్ట్ డేనే హీరో లగేజ్ అంతా కూడా తీసుకొని హీరో ఉండి సరే అయితే ఈ డ్రామ్లోనే ఉండొచ్చు అని అయితే చెప్తూ ఉంటాడు హీరోయిన్కి అనేసి. అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ అనేది ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ మీరు నా వంట ఎందుకు వస్తున్నారు అనేసరికి మిమ్మల్ని ఎక్కడ దాకా వదిలిపెట్టాలో వస్తారని హీరో చెప్తూ ఉంటాడు. అలా హీరోయిన్ తన రూమ్లో కానీ వెళ్ళి తన ఫోన్ అనేది మాట్లాడుతూ ఉంటే డోర్ అనేది సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేస్తూ వాళ్ళ బ్రదర్ ఏమో తను అనేది చాలా హర్ష్గా బిహేవియర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి తను అనేది మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేసావని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో సారీ అని చెప్తూ కానీ వినిపించుకోకుండా హీరో తన అనేది బాగా కొట్టి ఇంటికి పిలుచుకొస్తాడు. అలా హీరో ఏమో చాలా భయపడుతూ ఉంటే హీరో ఉండి నేను కూడా నిన్ను బాగానే టెన్షన్ పడొద్దు, నేను ఉన్నాను కదా అయితే టెన్షన్ పడొద్దు అయితే చెప్తూ ఉంటాడు హీరోయిన్కి. అలా హీరో చేతికి దెబ్బ తలగడంతో హీరోయిన్ అనేది ట్రీట్మెంట్ రాస్తుంటుంది. అప్పుడు హీరో నుండి సరే నేను నిదానం రాసైతే చెప్తాడు. అలా హీరో నుండి పడుకో అంటే హీరో దగ్గర పడుకొని మరోవైపు ఎమోషనల్గా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తోటి మనం ఇంటికి వెళ్దాం రా అని పిలుచుకొని, కానీ వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, దీన్ని అంతటికి కారణం నువ్వే అని తను అనేది కోపం దొబ్బేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో మోషన్ ఇదంతా హీరోయిన్ కారణం నువ్వే అయితే చెప్తాడు. కానీ హీరోయిన్ బ్రదర్ ఏమో దగ్గరికి రాడని తనని చంపేయాలనేది వేసుకుంటాడు. అలా నెక్స్ట్ డేనే హీరోయిన్ అలాగే హీరో ఒక దగ్గర పడుకోవడంతో వాళ్ళందరూ అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా హీరో ఉండే నేను ఫ్రెష్ అప్ అవుతాను, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయిపో అనేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా హీరోయిన్ నెక్స్ట్ డేనే తన పని కోసం బయటికి వచ్చి ఉంటే అక్కడికి షన్ అనే తన కిడ్నాప్ చేస్తుంటుంది. అలా కిడ్నాప్ చేసిన ఒక ప్లేస్కి అనేది తీసుకెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్కి అనేది వాళ్ళ బ్రదర్కి అనేది ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళ బ్రదర్ అనేది లిఫ్ట్ చేయడు. అలా హీరోకి అనేది ఫోన్ చేస్తుంటుంది. అలా ఎమర్జెన్సీ అనుకొని హీరోయిన్ ఏమో హీరోయిన్కి అనేది హెల్ప్ చేయడానికి అనేది వచ్చేస్తాడు తొందరగా అయితే. నేను తన వైపు అనేది రోడ్డు పైన పడేస్తుంది. అలా హీరోయిన్ బ్రదర్కి అనేది షన్కి దెబ్బలు తగులుతాయి. అలా హాస్పిటల్కి అనేది అడ్మిట్ చేస్తుంటారు. అప్పుడే ఈ హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఏమో ఫోన్ చేసి మీ బ్రదర్ని చూసి అని చెప్పడంతో అప్పుడే హీరోయిన్కి తను మాట్లాడుతూ ఉంటాడు. అలా హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి ఏమో కాలేదు, నేను హీరోయిన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తన మాటల్ని తోటి హీరోయిన్ నుండి మీరెందుకు మాట్లాడతారు అనేసరికి ఈ రెస్పాన్సిబిలిటీగా నేను పిలుచుకొని వస్తానైతే చెప్తుంటుంది హీరోయిన్కి ఏమో వాళ్ళ మదర్ అనేసి. మళ్ళీ హీరో ఇద్దరు కూడా పడుకుతున్నారు. అలా హీరోయిన్ భయపడి తన రూమ్లోకి వెళ్ళిపోకుండా హీరో రూమ్లోనే పడుకొని ఉంటుంది. అలా హీరోని ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటే అప్పుడే హీరో దగ్గరికి ఏమో హీరో అనేది
లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ ఎలాంటివి లేవు, నా డ్రెస్ వేసుకోండి, ఇది కొత్త డ్రెస్ అని హీరోయిన్కి అనేది ఇచ్చేస్తుంది. హీరోయిన్ కూడా డ్రెస్ వేసుకొని తల కూడా సరిగా తుడుచుకోవడం రాకపోవడంతో హీరో ఉండి దగ్గర నుండి వచ్చి చూస్తూ ఉంటాడు. అలా జలుబు చేసి కదా నేను మెడిసిన్ తెస్తాను, నువ్వు వేసుకో అంటే హీరోయిన్ నుండి వద్దని చెప్పేస్తుంది. అలాగే మా అమ్మాయిని చాలా లవ్ చేస్తున్నారు, మీరు నిన్ను ఎప్పటి వదులుకోవద్దు హీరోయిన్ అనేది తన నిద్రతో చూపుతూ ఉంటుంది. అలా హీరోయిన్ పడుకోవడంతో హీరోయిన్ తనని లేపి మరో మెడిసిన్ వేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమో నిద్ర మధ్యలోనే వెంటనే హీరో కిస్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. కానీ అలా నెక్స్ట్ డేనే లేచిన వెంటనే హీరో ఒక నోట్ అనేది రాస్తుంటాడు. నువ్వు హ్యాపీగా తిను, అలాగే రెస్ట్ తీసుకోవడంతో హీరోయిన్ కూడా సరే అని తను తినేసి రూమ్లో నుంచి కాకుండా రూమ్లోకి అనేది నుంచి బయటికి రావడంతో వాళ్ళ బ్రదర్ అనేది చూస్తాడు. చాలా కోపం వస్తుంది వాళ్ళ బ్రదర్కి అనేసి. అలా హీరోయిన్ తన క్లాస్కి అనేది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో తనని అనేది కోపంగా ఇగ్గుకొని వెళ్ళిపోతాడు. ఇలా కాళ్ళు నువ్వు ఎందుకు హీరో దగ్గర ఉన్నావు, నీ రూమ్లోకి ఉండొచ్చు కదా అనేది చెప్తాడు. నీకు అనవసరం మాటలు కోపంగా అనడంతో వాళ్ళ బ్రదర్కి కోపం వచ్చి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేస్తాడు. అలా నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదా చెప్తూ ఉంటాడు. మరోవైపేమో మా హీరో రూమ్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ అనేది హీరోయిన్ కనిపించదు. అలాగే ఫోన్ చేసినా కూడా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అనేది వచ్చేస్తుంది. అలా తను అనేది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు హీరో అనేసి. మరోవైపేమో చీకటిగా అయితే పడిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతానైతే వాళ్ళ బ్రదర్ని అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు అబ్రాడ్కి వెళ్తుకుంటున్నావు కాబట్టి నీతో పాటు నేను కూడా వచ్చేసానైతే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా అయితే ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రదర్ ఏమో తన కోసం అన్నం తెచ్చినా కానీ హీరోయిన్ అనేది తినదు. అలా తినకపోయేసరికి అయితే సరే ఈ రోజు అంతా ఉండు, మన ఇద్దరం కూడా నెక్స్ట్ డేనే వెళ్ళిపోదాం అనేసరికి హీరోయిన్ ఎలాగైనా నిన్ను తప్పించుకోవాలని అయితే నీ సర్టిఫికేట్స్ కూడా అన్నీ తెచ్చుకో, మనం వెళ్ళిపోదాం అనేసరికి హీరో కూడా అవన్నీ కూడా మాట్లాడేసరికి వాళ్ళ బ్రదర్ హ్యాపీగా ఒప్పేసుకుంటాడు. అలా నువ్వు అన్నీ తెచ్చుకో, నేను ఒక్కసారికి చెక్ చేస్తానని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ నుండి సరే అని ఒప్పేసుకుంటాడు. అలా నెక్స్ట్ డేనే అక్కడికి షన్ వచ్చేస్తుంది. షన్ వచ్చి తన నుంచి నేను తప్పించుకోవాలని హీరోని నీకు ఈ బ్రదర్ కావాలంటే నన్ను వదిలిపెట్టేసే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసరికి షన్ ఏమో మీ బ్రదర్కి తెలిసిన ఖచ్చితంగా కొడతాడని అంటుంది. కానీ నీకు తెలియకుండా పంపించేస్తా, మా బ్రదర్ అప్పుడే ఏమన్నాడు కదా, అలాగే మా బ్రదర్ కూడా ఎప్పుడు నీతోనే ఉంటాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసరికి షన్ కూడా ఒప్పేసుకుంటుంది. అలాగే హీరోయిన్కి కూడా ఫోన్ చేయమని చెప్పేసరికి తను కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళ బ్రదర్ తోటి సరే వెళ్ళిపోదాం అనేసరికి కార్లో వచ్చేసాడు. అప్పుడే హీరో నుండి నీకు ఒక సర్టిఫికేట్ లేదు కదా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, ఇది అక్కడే మర్చిపోయాను అనేసరికి వాళ్ళ బ్రదర్ కూడా సరే అయితే నేను తీసుకుంటాను తననేది అక్కడ బయటకు వచ్చి డోర్ మొత్తం లాక్ చేసేస్తాడు. అలాగే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్తాడు. కానీ అప్పుడు అక్కడికి షన్ వచ్చి డాక్టర్ల డోర్స్ అనేది ఓపెన్ చేస్తుంది. అలానే ఓపెన్ చేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని తనకు అనేది చెప్పడంతో హీరోయిన్ కూడా హ్యాపీగా అనేది అక్కడ నుంచి అనేది పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి హీరో అనేది వచ్చేసాడు. హీరో వచ్చి తను అనేది పికప్ చేసుకుంటాడు. అలా తీసుకొని మనం ఎంత వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి అనేది వెళ్ళిపోయేసరికి హీరో కూడా చాలా ఫాస్ట్గా అనేది వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే వాళ్ళ బ్రదర్ అనేది వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాడు. అలా హీరో అనేది పిలుస్తూ ఉంటే కానీ హీరోయిన్ పట్టించుకోకుండా అదే కార్లో షన్ కూడా ఉండడంతో షన్ ఏమో వాళ్ళ బ్రదర్కి చాలా సొల్లుగా వెళ్ళి మనకి యాక్సెప్ట్గా అయితే నేను బ్రతకాలని అనుకుంటున్నాను అనేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో దీని అంతటికి కారణం నువ్వే కాబట్టి ఇద్దరం కలిసి చనిపోదామని చాలా స్పీడ్గా అనేది డ్రైవర్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో హీరోయిన్ ఏమో వాళ్ళ బ్రదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ నాన్న కూడా ఇద్దరు వచ్చేసారు. అలా వచ్చిన వాళ్ళిద్దరికి కూడా మీ బ్రదర్ దగ్గర అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో చెప్పలేక అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మని అనేది పక్కకు పిలుచుకొని వెళ్ళి మాట్లాడదామని చూసేటప్పుడే వాళ్ళ బ్రదర్ అనేది మెలుకుంటాడు. మెలుకోలేక అనేది నిజం చెప్పడానికి చూస్తాడు. నిజం చెప్పిన వెంటనే వాళ్ళ హీరోయిన్ ఏమో ఏం మాట్లాడకుండా అర్థం కాక వెంటనే హీరోయిన్ చేయి పట్టుకొని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, అలాగే త్వరలో పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తుంది. అవన్నీ వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వు నన్ను అస్సలు వదిలిపెట్టలేవు, అలాగే మనం ఇద్దరం చాలా లవ్ చేసుకున్నామైతే చెప్పేస్తాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో అడుగుతూ బెడ్ మీద నుంచి అనేది కింద పడతాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఉండి అడుగుతుంది నువ్వు అయితే ప్రేమించిన మీ బ్రదర్ని చెప్పేసరికి హీరోయిన్ ఏముండి అమ్మ అదంతా కేవలం ఇప్పుడే నేను హీరోని ప్రేమిస్తున్నాను, అలాగే హీరోయిన్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. అలానే మరోవైపు ఏమో హీరోయిన్ అక్కడ కూర్చొని ఉంటే అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చి తనకనేది క్లోరోఫామ్ ఇచ్చి స్పృహ తప్పి పడిపోతుంది. అలా వాళ్ళ బ్రదర్ ఉండి పడుకున్న అమ్మాయితోటి చెప్పేస్తాడు ఇప్పుడే నాకు మాత్రమే సొంతం, అలాంటిది హీరోకి అసలు సొంతం లేదంటే కిడ్నాప్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అక్కడికి హీరో అనేది వచ్చేసాడు. అలా హీరో ఉండి హీరోని ఎంత ప్రేమించినా
అలా హీరో ఉండి హీరోయిన్గా ఎంత ప్రేమించింది అలాంటిది అయితే చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నా వైఫ్ తను అక్కడి నుంచి అని తీసుకువెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ డేనే హీరోయిన్ వాళ్ళు అనేది పెళ్లి చేసుకుంటారు. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ని పెళ్లి అరుపున చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు అనేది రింగ్స్ అనేది మార్చేసుకుంటారు. వాళ్ళ బ్రదర్ వచ్చినా కానీ హీరోయిన్ అనేది అవేం పట్టించుకోకుండా వాళ్ళు అనేది పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ పెళ్లితోటి ఈ మూవీ అనేది చాలా హ్యాపీగా అనేది ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.